కావలి నియోజకవర్గంలో వానలు చాలా తగ్గిపోయినాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా మేము కావలి నియోజకవర్గంలో మన రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండాలన్నా, మన ప్రాంతంలో పంటలు బాగా సస్యశ్యామలంగా పండాలి. కాబట్టి ముఖ్యంగా మనకి సంగం బ్యారేజ్ కూడా బైపాస్ కెనాల్ గురించి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాను. దాని శాంక్షనింగ్ అప్పుడు అంతా కూడా చేయించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో దాని జోలికి ఎవరు కూడా పోవటం లేదు. అది చెయ్యాలని నేను పదే పదే కూడా విన్నవించున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఆ సంగం బైపాస్ కెనాల్ దాన్ని ఆల్రెడీ 30 crores అప్పుడు అప్రూవల్ కూడా పంపించండి. దాన్ని వీలైనంత తొందరగా శాంక్షన్ చేయాలని నా యొక్క మనవి. అదేవిధంగా కావలి మన చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మార్చాలని చెప్పున్నాము. దానికి సంబంధించి చినకాక బ్యాలెన్సింగ్ డైవర్షన్ కెనాల్ బైపాస్ కెనాల్ అది కూడా గతంలో కాంట్రాక్టు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే అవి తీసుకున్నారు. దాన్ని కూడా చేయకుండా అటాగే పెండింగ్ పెట్టినారు. దాన్ని కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మన కావలి చెరువుకి నీరు కావాలా. అదేవిధంగా దాని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దానికి సంబంధించి దాదాపు 25 కోట్లు అప్పట్లో శాంక్షన్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయితే మన కావలి చెరువు నుంచి ప్రతి ఒక్క చెరువుకి కూడా ఒక కెనాల్, కాంక్రీట్ కెనాల్, కనెక్టింగ్ కెనాల్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి దాంతోపాటు. సో అవన్నీ కంప్లీట్ అయితే కింద చెరువు అన్నిటికి కూడా ఇబ్బంది కాకుండా నీరు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కరుగమ్మ బ్రిడ్జి ఆగిపోయిందో దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని ఆనాడు నేను ఎవరైతే మన దుత్తూరు కాడి నుంచి మద్దూరుపాడు దాకా రోడ్డు శాంక్షన్ చేయించి కంప్లీట్ చేశారు సురేష్ రెడ్డి అనే కాంట్రాక్టర్కి, ఆ కాంట్రాక్టర్ని కూడా ఆ రోజు శాంక్షన్ చేయించి ఇప్పించాను. దాన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ క్యాన్సిల్ చేసింది. మీకు అండర్ పాస్ వేస్తారో ఫ్లైఓవర్ వేస్తారో మొత్తం మీద దాన్ని కంప్లీట్ చేయాలని ఆ పక్క ప్రాంత వాసులకి ఇబ్బంది కాకుండా, మిగతా గ్రామాలకంతా కూడా పోయేదానికి ఇబ్బంది కాకుండా వీలైనంత తొందరగా అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం. మేము చెప్పేది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకే మంచి పేరు వస్తుంది. అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డు గతంలో 55 కోట్లతోటి మేము శాంక్షన్ చేయించున్నాం. సెంటర్ రైటింగ్ ముస్సునూరు కాడికి మన బృందావన కాలనీ కాడి నుంచి అట్లాగే ఆ పక్క మద్దూరుపాటు దాకా అది ఆల్రెడీ హైవే ఏదైతే మేము కాంట్రాక్టు దుత్తూరు నుంచి చేస్తున్నామో చేపించాము, శాంక్షన్ చేయించామో దాంట్లో కొంత భాగం వేసి, కాకపోతే అటు ఇటు గ్యాప్స్ డ్రైనేజీ లేదు, ఆ గ్యాప్స్ వదిలేస్తున్నారు. వాటిని కూడా ఆనాడు 55 కోట్లు ఆ గ్యాప్స్ కూడా మేము చేయించేదానికి ఆనాడు ఎస్టిమేషన్ వేస్తున్నాం. సో అది చేయకుండా ఓన్లీ రోడ్డు మాత్రమే వేశారు. ఈ పక్క కూడా డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేయించాం. కానీ ఇప్పుడు ఏదో మరి స్పెసిఫికేషన్స్ ఏదో మార్చినట్టున్నారు. దాన్ని తార్ రోడ్డు చేసి అది కూడా కుదించినట్టుంది వీడుతూ. అది డ్రైన్ టు డ్రైన్ వేస్తే బాగుంటుంది. కానీ తార్ రోడ్డు వేస్తే ముసునుగా ఆ ప్రాంతంలో సింక్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది తగ్గుతుంది. అందుకే కాంక్రీట్ రోడ్డు ఆనాడు మేము 55 కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైనా వీలైనంత తొందరగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మీకే మంచి పేరు. ఇక్కడ విమర్శించేది కాదు, చేయమనే చెప్తున్నాం. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.